అదృష్టం మాత్రమే కాదు, జగన్మాత మీపై దయ చూపింది అని అర్థం. ఇన్నాళ్లు మీరెదుర్కొన్న అవమానాలు, గుండెల్లో దాచుకున్న బాధ, సొంత మనుషులే మిమ్మల్ని వాడుకుని వదిలేసిన తీరు, వీటన్నింటినీ ఆ పైవాడు తప్పక గమనిస్తూనే ఉన్నాడు. మీ ఓర్పుకు పెట్టిన పరీక్ష ముగిసింది. మీ కష్టాల బంధనాలు తెగిపోయే సమయం ఆసన్నమైంది. ఇతరులను నమ్మి మోసపోవడం మీ వంతైతే, నమ్మించి మోసం చేయడం లోకం వంతైంది. కుటుంబం కోసం ఇష్టమైన బంధాలను దూరం చేసుకుని, రేయింబవళ్లు కష్టపడి పనిచేసి, చివరికి గౌరవం లేని వ్యక్తిగా మిగిలిపోయిన మీ దుస్థితిని మార్చడానికే ఈ దైవ సంకేతం మీ ముందుకు వచ్చింది. మిమ్మల్ని కేవలం మనిషిగా కాకుండా, పనిచేసే యంత్రంలా చూస్తున్నవారి కళ్లు తెరిపించే కాలం ఇది. ఈ 4 రోజుల్లో మీరు చూడబోయే అద్భుతమైన మార్పులు మీ శత్రువుల గుండెల్లో భయాన్ని సృష్టిస్తాయి. దైవాజ్ఞ మేరకు మీ జీవితంలో కొత్త వెలుగులు ప్రసరించబోతున్నాయి. మేషరాశివారి కన్నీటి కథ ముగిసి విజయప్రస్థానం మొదలవ్వబోతోంది. సిద్ధంగా ఉండండి, ఆ దేవుడే మీ తరఫున నిలబడి పోరాడబోతున్నాడు. ఈ వీడియోను మొత్తం చూడండి, ఎక్కడా వదిలివేయవద్దు. అప్పుడే మీకు విషయం పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎన్నో సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సంభవించే అత్యంత అరుదైన, శక్తివంతమైన గ్రహాల కూర్పు ఈ జనవరి 10 నుండి 13 వరకు గల 4 రోజుల్లో మేషరాశివారికి అనుకూలించబోతోంది. మీ రాశికి అధిపతి అయిన కుజుడు అత్యంత బలమైన స్థితిలో ఉండటంతో పాటు భాగ్యస్థానాధిపతి అయిన గురువు యొక్క సంపూర్ణ శుభదృష్టి మీ రాశిపై పడుతోంది. దీని ఫలితంగా మీ జాతకంలో ఇన్నాళ్లుగా ఉన్న దోషాలన్నీ తొలగిపోయి రాజయోగం ఏర్పడుతుంది. ఈ అరుదైన గ్రహస్థితి వల్ల మీకు ఊహించని విధంగా ఆర్థిక లాభం చేకూరబోతోంది. ఎన్నాళ్లుగానో మిమ్మల్ని వేధిస్తున్న డబ్బు సమస్యలు, తీర్చలేని అప్పుల నుండి విముక్తి లభించి ధనప్రవాహం మీ ఇంట్లో మొదలవ్వబోతోంది. ఈ 4 రోజుల్లో నవగ్రహాలు ఏకమై మేషరాశివారికి రక్షణ కవచంలా నిలుస్తున్నాయి. ముఖ్యంగా శనిగ్రహం యొక్క చెడు ప్రభావం పూర్తిగా తొలగిపోవడంతో ఇన్నాళ్లుగా మిమ్మల్ని పట్టిపీడిస్తున్న కష్టాలన్నీ మంచులా కరిగిపోబోతున్నాయి. మీ జీవితంలో మునుపెన్నడూ అనుభవించని అత్యంత సంతోషకరమైన రోజులు మొదలు కానున్నాయి. కుటుంబంలో శాంతి ప్రశాంతత నెలకొనడమే కాకుండా మీరు చేపట్టే ప్రతి పనిలోనూ దైవబలం తోడై విజయాన్ని అందిస్తుంది. గ్రహాల బలం ఎంతటిదంటే మిమ్మల్ని అణగదొక్కాలని చూసే ఏ శక్తులకు కూడా ఇకపై అవకాశం ఉండదు. మీ అభివృద్ధిని అడ్డుకోవాలని కుట్రలు పన్నేవారి ఎత్తుగడలు ఫలించకపోగా వారి వ్యూహాలే వారి పతనానికి దారితీసేలా గ్రహగతులు మారుతున్నాయి. శతాబ్దాల కాలంలో అరుదుగా వచ్చే ఇటువంటి గ్రహాల కలయిక వల్ల కేవలం సంపద మాత్రమే కాదు, మీ ఆరోగ్యం కూడా అద్భుతంగా మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభించి కొత్త ఉత్సాహంతో మీరు ముందడుగు వేస్తారు. ఏ గ్రహాలైతే ఇన్నాళ్లు మిమ్మల్ని ఇబ్బందుల్లో ముంచాయో అవే ఇప్పుడు మీకు దాసోహం అంటూ అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని మోసుకొస్తున్నాయి. మేషరాశివారు స్వభావరీత్యా అగ్నిలాంటివారు. పైకి గంభీరంగా కనిపించినా వారి మనస్సు వెన్నలాంటిది. రాశిచక్రంలోనే మొదటి రాశి కావడం వల్ల వీరిలో నాయకత్వ లక్షణాలు మరియు పసిపిల్లలలాంటి